ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మన త్రివిక్రమ్ కలేఖల ప్యాన్ ఇండియా సినిమా రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే త్రివిక్రమ్ చాలా కాలం తర్వాత మొదటి ప్యాన్ ఇండియా సినిమా కావడం ఇదే విశేషం. మరోసారి బన్నీకు ఈ కథ గిట్లా మొత్తం లాక్ అయిపోయిందంట. ఇదొక పౌరాణిక కథ లెక్క రూపొందించబడుతున్నది అని చెప్తున్నారు. అంతేకాకుండా బన్నీకి త్రివిక్రమ్ కు మధ్య వచ్చిన సినిమాలన్నీ వైఫల్యాలే లేవు, అన్ని ప్రతి ఒక్కటి చేసినవన్నీ విజయవంతంగా మంచి ఫలితం సాధించినాయి. ఇప్పుడు గిస్వంటివి అంచనాలు పెరగడం సహజమేనాయే. అందుకే ఇప్పుడు బన్నీకి ఇదొక మూడవ చిత్రం అని చెప్పుకోవచ్చు ప్యాన్ ఇండియాలో. ప్యాన్ ఇండియాలో ఇప్పటికే పుష్ప 2 భాగాలతోని ఆయన ఎంత సంచలనం సృష్టించిండో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 తోని ఏకంగా బాహుబలి రికార్డులనే బద్దలు కొట్టిండు అంటే నమ్మురి. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే గురూజీతోని చేయబోయే అంచనాలు గిట్లా భారీగా ఉంటాయి. ఈ బాధ్యత మొత్తం గురూజీదే. మరో పక్క చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతము మన బన్నీకి ఉన్న పేరు ఏదే లెవెల్లో ఉన్నది. పుష్ప 2 తోని ఆయన మార్కెట్ అంతకంతకు రెట్టింపైందని చెప్పుకోవాలి. అందుకు తగ్గట్టుగానే ఆ అంచనాలు అందుకునేటట్టుగానే గురూజీతోని మటుకు సినిమా చేసేటట్టుగా ఉండాలి. పోతే మటుకు గురూజీకి మొదటి పాన్ ఇండియా సినిమా అయినా సరే గాని బన్నీ ఆయన మీద ఉన్న నమ్మకంతో ఏరే ఆలోచన లేకుండా మంచి నమ్మకంతో ముందు అడుగు వేస్తున్నట్లుగా తెలుస్తున్నదంట. ఇదే నేపథ్యంలో ఈ కథకు సంబంధించిన మొత్తం ఏదైతే ఉన్నదో మొత్తం పూర్తయిపోయిందంట. అందుకే దీంతోని సరిగ్గా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడంట మన త్రివిక్రమ్. ఈ కథకు సంబంధించి ఎప్పుడైతే కథ వినిపించిండో జర్రంతా మోస్తారుగా బన్నీకి అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో నిత్యం చర్చలు జరుగుతూనే ఉన్నాయంట. దీనికి సంబంధించిన కథకు గిట్లా మరింత మెరుగుపరిచే విధంగా సన్నాహాలు చేస్తున్నారంట. ఇప్పుడు తాజాగా గురూజీ మొత్తం కథం పూర్తి చేసి మరోసారి బన్నీకి వినిపించబోతున్నాడంట. ఈ నెలాఖరులా ఈ చర్చలు జరగబోతున్నాయని వార్తలైతే వినబడుతున్నాయి. అయితే బన్నీ ప్యాన్ ఇండియా రేంజ్ లో పేరుకు తగ్గట్టుగా దృష్టిలో పెట్టుకొని కథల మార్పుల గురించి ఈ మీటింగ్ అనేది చర్చలు జరగబోతున్నాయి అనేది తెలుస్తున్నది. బన్నీ గిట్లా ఎట్లనో ఈ కథ ఒక మోస్తారుగా వినిపించినప్పటికీ పుష్ప 2 తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఈ సినిమా గురించి అసలు ఊసే రాలేదంట, చర్చనే జరగలేదంట. దాంతో ఈ నెలాఖరులా ఈ కథ గురించి పూర్తిగా వాళ్ళు చర్చలు జరుపుతున్నట్లుగా టాక్లయితే వినబడుతున్నది. బన్నీ గురూజీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకు ఈయన నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.